హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్న వారందరూ నన్ను ఫాలో కొట్టండి, లైక్ కొట్టండి. తెలంగాణ సంక్షేమ పథకాలు మీ ముందు మరిన్ని వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రికల్ స్కూటర్లు కీలక అప్డేట్ ఇచ్చింది. ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది. దానికోసం ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి TGOBS గవర్నమెంట్ ఇన్ ఎంటర్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ నుంచి లాస్ట్ వన్ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్ లింక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకి ఇట్లా వస్తది. తెలంగాణ మైనార్టీ పైన కార్పొరేషన్ TGMFC. ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్కూటర్స్ టు ద మైనార్టీ యూత్ అండర్ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ఫైనాన్షియల్ అని వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. అయితే ఫస్ట్ నేమ్ మన పేరు, ఆధార్ నంబర్, FSCనో ఆటోమేటిక్ గా వస్తుంది. ప్రాంతం రూరల్ లేదా అర్బన్ సెలెక్ట్ చేయాలి. ఫాదర్ నేమ్, జెండర్ మేల్, ఇది మగవారికి మాత్రమే అప్లై చేయవచ్చు. నెక్స్ట్ మీ సేవ నంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీ సావా నంబర్ వేయండి, లేకుంటే అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్, సంవత్సరం, ఆదాయం 90,000, మీకు ఎంత వస్తే అంత వేయండి. మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే వేయండి. మతం ముస్లిం, సిక్క, బుద్ధిస్ట్, జాన్, పారిస్ వేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయ్యి కంపల్సరీ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఇవ్వాలి. లైసెన్స్ ఇష్యూ డేట్, లైసెన్స్ జారీ చేసిన డేటు ఏ డేట్ అయితే లైసెన్స్ జారీ జరిగిన డేట్ వేయాలి. యూనిట్ కాస్ట్ అప్ టు 1,50,000, సబ్సిడీ 80% బెనిఫిషరీ, 20% మనం కట్టేది ఉంటది. ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటుందో ఎంటర్ చేయండి. ఇంకోటి అటాచ్మెంట్స్ కింద వచ్చేసి అటాచ్మెంట్స్ స్టార్ సింబల్ అంటే కంపల్సరిగా అటాచ్ చేయాల్సిందే. ఆల్ అటాచ్మెంట్ ఓన్లీ JPG, PNG, PDF, GIF లో ఉండాలి. 50 KB టు 500 KB మధ్యలో ఉండాలి. ముందుగా అభ్యర్థి ఫోటో, కాండిడేట్ ఎవరైతే అప్లై చేసిన వారి యొక్క ఫోటో, ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇప్పుడు అవసరం లేదు. FSC కార్డు కంపల్సరిగా అప్లోడ్ చేయాలి. SSC సర్టిఫికేట్ 10th మెమో కంపల్సరిగా అప్లోడ్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్, 2 వీలర్ ఫ్రంట్ కాపు అప్లోడ్, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ స్టార్ ఉన్నాయి, కంపల్సరిగా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫీ డిక్లరేషన్ ఎంటర్ చేసిన తర్వాత రివ్యూ చేస్తే సబ్మిట్ చేయాలి. మనం ఈ ఫారంను తీసుకుని MRO ఆఫీస్ గాని, మున్సిపాలిటీ గాని, మైనార్టీ కార్పొరేషన్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి. మనకి కాల్ రావడం జరుగుతుంది. కావున ఫోన్ నంబర్ ఖచ్చితంగా పనిచేసే నంబర్ వేయండి. థాంక్యూ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.